నువ్వు చాలా స్వార్థపరుడివి. నువ్వెప్పుడు కేవలం నీ సంతోషం గురించి ఆలోచిస్తావు. నువ్వు నన్ను స్వార్థపరుడు అనుకున్నా లేక మనసు లేని మనిషి అనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ నేను చెప్పేశాను కదా, చిన్ని ఎక్కడికి వెళ్లదు. కొత్తగా వచ్చిన బంధాల్ని నిలబెట్టుకోవడానికి ఉన్న పాత బంధాలని మర్చిపోకూడదు. ఖచ్చితంగా నువ్వు మంచి భర్తవవ్వాలి. కాని ఒక్క విషయాన్ని మర్చిపోకు, నువ్వు జెస్సీకి మరిదివి కూడా అని. తప్పులు నువ్వు చేస్తావు, కానీ ఆయన పేరుతో క్షమాపణ అడుగుతావు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు నరేందర్ కాదు. అలా మారడానికి ప్రయత్నం చెయ్యొద్దు కూడా. నువ్వు దిగులుగా ఉంటే నేను చూడలేను. ఎప్పుడు సంతోషంగా ఉండే జెస్సీ వదినా ఇప్పుడేమైంది? చాలా పొరపాటు పడ్డాం మనం. నిజానికి మన మధ్య ఎప్పుడు ఏది మారదని అనుకున్నాం. అక్కడ నుండి బయలుదేరారా? కావాలంటే నేను మీకోసం గుమ్మం బయట నిలబడి ఎదురు చూస్తూ ఉండనా? ఈ రోజు నేను తీసుకురావడానికి రాలేను. ఏం పర్లేదు. అది కాకుండా అశోకని ఏమన్నాడంటే నేను ఈరోజు ఇక్కడే ఉండాలని. మీకు నేను లేకపోతే నిద్ర సరిగ్గా పడుతుందా? లేదు. మరి నీకు? నాకు అస్సలు పట్టదు. చాలా చాలా మిస్ అవుతున్నాను నేను మిమ్మల్ని. ఐ విల్ మిస్ యూ టు. బాయ్. జెస్సీ, నువ్వా? అత్తయ్య, మీరింకా నిద్రపోలేదా? అరే, జీతి నన్ను పడుకోనిస్తే కదా పడుకోవడానికి. నువ్వు చెప్పు, పడుకోకుండా రాత్రిపూట అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? ఏమైంది? నాకు అసలు నిద్ర పట్టడం లేదు, అందుకే మేడ మీదకు వెళ్ళాను. ఉండమ్మా, వీరేందర్ని పిలుస్తాను. కాసేపు కాస్త కబుర్లు చెప్తే నీకు నిద్ర పడుతుంది. వద్దత్తయ్య, నేను నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి మరొకరి తోడుని కోరుకోలేను. ఎవరైనా తోడుగా ఉండాలనుకుంటే అప్పుడు వాళ్లే వస్తారు. డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా నువ్వు భయపడ్డావని. చిన్ని, చిన్ని నువ్వెప్పుడొచ్చావు? మీకు నేను గుర్తొస్తానేమోనని అనుకున్నాను. అందుకే ఇక సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడికి వచ్చేసాను. కానీ మీ మొహం చూస్తే ఎలా ఉందంటే సర్ప్రైజ్ తక్కువ షాక్ ఎక్కువ తగిలినట్టు అనిపిస్తోంది కదా జెస్సీ అక్క? ఇంతకీ ఇలా సడన్ గా ఇక్కడికొచ్చి నేనేమీ తప్పు చేయలేదు కదా? లేదు లేదు, ఇందులో తప్పే ఉంది. కానీ నువ్వు రావడానికి ముందు నాకు కాల్ చేయాల్సింది కదా. అరే, మీకు ఫోన్ చేసి చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది? కాకపోతే నేను జెస్సీ అక్కని మాత్రం ఖచ్చితంగా డిస్టర్బ్ చేశాను. తనకి ఫోన్ చేశాను, అప్పుడు తనే వచ్చి తలుపు తెరిచింది. ఏమండి, నేను రాగానే తిన్నగా మన గదికి వచ్చాను. కానీ మీరైతే ఎంట్రీ క్లోజ్ చేసేశారు కదా. తలుపు గొళ్ళెం పెట్టుకుని మరీ నిద్రపోతున్నారు. వెళ్దామా మన రూమ్ కి?
పదండి. థ్యాంక్ యూ అక్క. ఇక నువ్వు కూడా కాసేపు ప్రశాంతంగా నిద్రపో. అరే ఈ మధ్య మన ఇంట్లో సర్ప్రైజులు ఇవ్వాలనే కొత్త ఫ్యాషన్ నడుస్తోంది కదా, అది నాకు బాగా నచ్చింది. అర్ధరాత్రి వీరేందర్ని చిన్ని చాలా చక్కగా సర్ప్రైజ్ చేసింది కదా జెస్సీ? నేనెందుకు నీ దగ్గర భయపడతాను? ఎందుకంటే నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు జవాబు చెప్పడానికి భయపడుతున్నావు. నేను నువ్వు అడిగే వాటికి భయపడ్ను, అలాగే జవాబు చెప్పడానికి కూడా. మరైతే ఇది చెప్పు, నిన్న రాత్రి నువ్వు నీ గదికి గొళ్ళెవెందుకు పెట్టావు? చిన్ని తిరిగి వస్తుందని నాకు ముందే తెలుసుంటే పెట్టేవాడిని కాదుగా. నువ్వు నిజం చెప్పలేవు, అలాగే అబద్ధం కూడా చెప్పలేవు. అసలు నిజం ఏమిటంటే నువ్వు భయపడిపోయావు. ఎవరికి? అదైతే నీకే తెలియాలి. నువ్వు ప్రశ్నలు తక్కువగాను పొడుపు కథలు ఎక్కువగాను వేస్తున్నావు. లేదు వీరేందర్, నేను తిన్నగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. నిన్ను నువ్వు ఆపుకుంటున్నావా లేక నన్నా? నేను నిన్ను ఆపడం లేదు, నన్ను ఆపుకోలేదు. నా గది కాబట్టి గడియ వేసుకుంటాను, ఏమైనా చేస్తాను. అది నా ఇష్టం. సరే, నీ గది నీ ఇష్టం. కానీ ఇది చెప్పు, ఉదయం 4 గంటలకి నువ్వు నీ తలుపు గొళ్ళెం తీసి నా గదికెందుకొచ్చావు? అంటే అది నేను... చాలు, వదిలే. నా ప్రశ్నకి జవాబు దొరికింది. అతయ్య, మీరేం చేస్తున్నారు? ఏం లేదమ్మా, మిషన్ లో నూనె వేస్తున్నాను. చాలా శబ్దం వస్తోంది. మీరు నాకు చెప్పొచ్చు కదా, నేను వేసేదాన్ని. పర్వాలేదులే, నూనె వేసేసాను కదా. చూడు ఎంత చక్కగా పనిచేస్తోందో. చూడు. ఆ సరే, నువ్వేంటి ఇలా వచ్చావు? అత్తయ్య, నేను ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా ఈ దుపట్టాకే కలర్ చేయించాలి. పూర్తిగా సేమ్ టు సేమ్ మ్యాచ్ అవ్వాలి. నాకు బాగా తెలుసులే. కాస్త అటు ఇటు అయినా కూడా నీకు అస్సలు నచ్చదు కదా. కిందటిసారి నేను దుపట్టాకి రంగేస్తానంటే వద్దంటే వద్దనన్నావు కదా. అవునత్తయ్య, అప్పుడు నాకు అనిపించలేదు. అయితే ఇవాళ దుపట్టా రంగు వేయించాలనుంది. పైగా మొహంలో కూడా చాలా సంతోషం కనిపిస్తోందే. ఏంటి సంగతి? అవునత్తయ్య, ఈరోజు ఉదయం కళ్ళు తెరిచేసరికి మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఊరికే నవ్వుతూ ఉండాలనిపిస్తోంది. ఊరికే అయినా సరే, నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. బెడ్ కవర్ సరిగ్గా వేయనివ్వండి. తర్వాత కాస్త ఓపిక పట్టండి. ఇంకెంతసేపు? మీ అసహనం నాకు బాగా నచ్చుతుంది. అలాగా? ఆ మనిద్దరం ఒకరినొకరం ఎంతో ప్రేమించుకుంటున్నాం కదా, అందుకే మనం దూరంగా ఉండలేకపోతున్నాం. కానీ ప్రేమ అనేది వేరు, అలాగే కోరిక అనేది వేరు. ఛీ, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మీకు తెలుసా, ప్రేమ లేకపోతే ఇష్టం అనేది అస్సలు ఉండదు. ఇంకా అలాంటి ఇష్టాన్ని ఇష్టమని అనరు. అవన్నీ వదిలే, నేను దీని గురించి వాదించదలుచుకోలేదు. తిన్నగా ఎందుకు చెప్పరు? మీరు తప్పుగా అన్నారు కదా, అందుకే ఈ విషయాన్ని ఒప్పుకోవడం లేదు. ఎవరికి తెలుసు, నీ దృష్టిలో తప్పైంది మరొకరికి తప్పు కాకపోవచ్చేమో. అదేం లేదు, తప్పు తప్పే అవుతుంది.
అయితే సరే, ఒక విషయం చెప్పండి. మీరెప్పుడైనా అలా ఫీల్ అయ్యారా? మీ మనసులో ఎప్పుడైనా ఎవరి మీదైనా కోరిక పుట్టిందా? ఆ, పుట్టింది. ఏంటి మీరు అసలేమంటున్నారు? 4 నెలల క్రితం మనిద్దరం హనీమూన్కి వెళ్ళినప్పుడు మనిద్దరం ఒకరినొకరం ప్రేమించుకోలేదు కదా, కానీ మనిద్దరం ఎంత దగ్గరయ్యామంటే అది... మీరెందుకు ఇలా చేస్తున్నారు అసలు? మీకు తెలుసా నేను ఎంతగా భయపడిపోయాను మీరు నాతో? నాలుగు నెలల క్రితం విషయం వేరు, కానీ ఇప్పుడు దీనంతటికీ కారణం ఏంటి? ప్రేమ లేకపోతే ఇష్టమా? చెప్పనా? ఉమ్, తెలుసా చిన్ని, నేను నీ రొమాన్స్ కి చాలా ఇంప్రెస్ అయిపోయాను. నువ్వు అన్నయ్య ఒకరికొకరు దూరంగా ఉండలేకపోతున్నారు కదా. ఆ అది నిజమే. అందుకనే కదా రాత్రి 3 గంటలకు అశోక నేను దింపమన్నాను. ఆహా, సో క్యూట్ కదా. నీకు తెలుసా, మీరిద్దరు కూడా నాకు ఫేవరెట్ లవర్ బర్డ్స్ లాగా అనిపిస్తుంటారు. తనకి పెళ్ళయిందంటే అప్పుడు అంతా సర్దుకుంటుంది. అక్క, నేను ముందు నుండి బానే ఉన్నాను కదా. అయ్యయ్యో, మేం నీ గురించి ఏం మాట్లాడడం లేదు. మేము రాణి గురించి మాట్లాడుతున్నాం. రాణి నాతో ఇందాకే చెప్పింది, వాళ్ళ నాన్న తన కోసం అబ్బాయిని వెతుకుతున్నారట. అయ్యో, అబ్బాయిని వాళ్ళు ముందే చూడాల్సింది కదా. పెద్ద గొప్పగా తనే ఆ అబ్బాయిని వెతుక్కుంది. చిన్నిని చూడండి, తనిప్పుడు ఎంత సంతోషంగా ఉంది. ఆ నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. కానీ లవ్లీ చెప్పిన దాంట్లో కూడా తప్పేమీ లేదు కదా. ఆ రోజు ఉన్నట్టుండి నా పెళ్లి గురించి మాట్లాడినప్పుడు నేను కూడా చాలా కంగారు పడిపోయాను, భయపడిపోయాను. నాకు తెలియని వ్యక్తితో నేను జీవితాంతం ఎలా గడపాలని అనుకున్నాను. ఆ తర్వాత ఆ భయం అంతా ఎగిరిపోయిందా? చూడు, పెళ్ళయిందో లేదో, తర్వాత వీరేందర్ చిన్నిని, అలాగే చిన్ని వీరేందర్ని ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఆహాహా, చూసారా ఎలా బ్లష్ చేస్తుందో? ఏంటి మధు, మీరు నా చెల్లెల్ని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఇందులో ఏడిపించడానికి ఏముంది? ఇది నిజమే కదా, నేను అదే చెప్తున్నాను. ఇద్దరూ చాలా దగ్గరైపోయారు. ఆ తర్వాత ప్రేమ పుట్టింది. లేదు, ప్రేమ పుట్టింది, అందుకే దగ్గరయ్యాం. ప్రేమ లేకపోతే ఇష్టం ఎలా ఉంటుంది? ఉమ్, ఇది కూడా నిజమే. లేదు, ప్రేమ లేకపోయినా ఇష్టం పుట్టే అవకాశం ఉంది. అరే నెమ్మదిగా, ఇప్పుడే కదా రిపేర్ చేయించుకొచ్చింది. నేను కూడా తుడుస్తున్నాను కదా. చిన్ని, తన మాటల్ని తప్పుగా తీసుకోవద్దు. ఈ బైక్ తనకి ప్రాణం. అవునక్క, నేను బైక్ మీద నీళ్ళు ఎక్కువ పోసేసానంటే అప్పుడు ఈయనకి జలుబు చేసేస్తుందేమో. పర్వాలేదులే, వదిలేండి. మీ ఇద్దరికి నా ఫీలింగ్స్ అస్సలు అర్థం కావు. సరిగ్గా చెప్తే అప్పుడు ఏదైనా అర్థమవుతుంది. సరే, ఒక పని చేయండి, మీరు నాకు బైక్ నేర్పించండి. బహుశా అప్పుడు మీ ఫీలింగ్స్ అర్థమవుతాయేమో. అవును చిన్ని, బైక్ నడపడం నేర్చుకో. వీరేందర్, తనకి నేర్పించు. సరే ఉండు, ఈ రోజు నీకు బైక్ నడపడం నేర్పిస్తాను. రా కూర్చో. హ్మ్. ఇది బ్రేక్, సరేనా? ఆ, జాగ్రత్త. ఆ, ఆపండి ఆపండి, చిన్ని, నేను నేర్చుకోను. నాకు బైక్ నేర్చుకోవాలని లేదు. ఈ రోజు నేను నీకు తప్పకుండా నేర్పిస్తాను. ప్లీజ్, నాకు చాలా భయంగా చిన్ని, ఉంది. ప్లీజ్ అరే. నన్ను వెళ్ళనివ్వండి. ఓహో, ఇక నా ఫీలింగ్స్ నీకు ఎలా అర్థం అవుతాయి? నాకు మీ ఫీలింగ్స్ అస్సలు అర్థం చేసుకోవాలని లేదు. పోండి. చిన్ని, నువ్వు మన అక్క చెల్లెళ్ళు ఇద్దరు పరువు తీసేశావు. ఇప్పుడు జీవితాంతం ఎగతాళి చేస్తాడు మనిద్దరం పిరికి పందలం అని. ఇందులో ఎగతాళి చేయడానికి ఏముంది? మీరు పిరికి వాళ్లే కదా. ఏం కాదు, జెస్సీ అక్క పెరుగు పందేం కాదు. చిన్ని, అక్క
ప్లీజ్ నువ్వు బైక్ నడపచ్చు కదా. చిన్ని వదిలే, ఇది మీ ఇద్దరి వల్ల అయ్యే పని కాదు. అక్క చూడు ఎలా నవ్వుతున్నారో. ప్లీజ్ నువ్వు బైక్ డ్రైవ్ చేయొచ్చు కదా. వద్దు చిన్ని, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్లీజ్ అక్క, ఇది మన పరువుకి సంబంధించింది. ప్లీజ్ లే అక్క. ఒకవేళ నువ్వు గనుక బైక్ డ్రైవ్ చేసావంటే మనం పిరికి పందులు అనే అవకాశం వెనక్కి దొరకదు. అక్క ప్లీజ్ పదక్క, ప్లీజ్. అక్క నా మీద ఒట్టే. చిన్ని ప్లీజ్ పదక్క. కూర్చో కూర్చో కూర్చో. అసలు దీని మీద ఎలా కూర్చోవాలి? కాళ్ళు అక్కడ పెట్టు. పెట్టక్క. ఇప్పుడు మీరు నేర్పించండి. హ్మ్. ఆ. ఇక్కడ పట్టుకో, మరీ ఎక్కువ రేస్ చేయకు. అక్క వీరేంద్ర, నాకు భయంగా ఉంది. అక్క నాకు షాప్ కి లేట్ అవుతుంది. ఏమైనా కావాలా? నువ్వు అక్కడి నుంచి ఎందుకు వచ్చేసావు? చెప్పాల్సిన అవసరం ఉందా? అంటే నువ్వు కూడా భయపడినట్టున్నావు. విషయం నా భయం గురించి కాదు. కాకపోతే 4 గోడల మధ్య నా బాధను నేను దాచుకుంటున్నాను. నువ్వు నన్ను జీవితాంతం ఇలా ఎగతాళి చేస్తూనే ఉంటావా? నేను ఎగతాళి చేయడం లేదు. తప్పకుండా కంప్లైంట్ చేస్తాను. నీకు నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం లేదని. ఏంటా నిజం? ఇదే, మనిద్దరం దగ్గరైతే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది. తెలుసు, అందుకే దూరం కావాలనుకోవడం లేదు. అతి కష్టం మీద మనసులో మాట నోటి వరకు వచ్చింది. నీ ప్రశ్నకి జవాబు చెప్పలేదు కదా. నేను కేవలం నాకు నేను భయపడిపోలేదు. నేను మనిద్దరి కోసం పారిపోయి వచ్చాను. ఎందుకంటే నేను కోరుకోవడం లేదు. నా కారణంగా మన బంధంలో ప్రశ్నలు తలెత్తకూడదని. మన బంధానికి ఉన్న పరదాకి ఎలాంటి అనుమానము రాకూడదు. ఏంటి జెస్సీ అక్క, బావగారితో నువ్వు బిజీగా చాటింగ్ చేస్తున్నట్టున్నావుగా. చిన్ని రా. వద్దులే అక్క, నువ్వు చాలా బిజీగా ఉన్నావు. నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను. కాకపోతే నా తరపున నువ్వు బావగారికి నమస్తే చెప్పు. హా, సరే ఇక నేను వెళ్తాను.
గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? ఊరికే. అత్తయ్య ఎంత మంచివారో కదా. ఎంతో ప్రేమ ఉంది ఆవిడ మాటల్లో. ఇదేంటి, నేను మీతో మాట్లాడుతున్నాను కానీ మీరు ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. ఎవరితో చాటింగ్ చేస్తున్నారు? అన్నయ్య, నరేంద్ర అన్నయ్యతో. అరే, ఇంత రాత్రిపూట ఆయన ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? జెస్సీ అక్క కూడా ఆయనతోనే చాటింగ్ చేస్తోంది. వాళ్ళనొక్కరినొకరు కలుసుకోవడానికే వాళ్ళకి టైం దొరకడం లేదు. మీరెందుకు వాళ్ళ మధ్య అడ్డుగా వెళ్తున్నారు? దేవుడా, చాలా క్లాస్ పీక్తావు నువ్వు. ఇదిగో ఫోన్ పెట్టేశాను. గుడ్ బాయ్. మీకు తెలుసా, చాలా సంతోషంగా ఉంది జెస్సీ అక్క. తనలో తానే నవ్వుకుంటోంది. ఒకవేళ నరేంద్ర బావగారు కూడా ఇక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. మేమందరం కూడా ఇదే కోరుకుంటున్నాం, అన్నయ్య ఇక్కడికి వచ్చేయాలని. నేనెప్పుడైనా జెస్సీ అక్కయ్యని నవ్వుతూ ఉండటం చూశానంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తను తన బాధని ఎంత చక్కగా దాచిపెట్టుకుంటుందా అని. బాధ? మనమంతా ఉన్నాంగా తనతో పాటు. కాని నేను, మీరు, అత్తయ్య నరేంద్ర బాబు గారి స్థానాన్నైతే భర్తీ చేయలేం కదా. మీరు చెప్పండి, నేను ఫగ్వాడ వెళ్ళినప్పుడు మీరు ఒక్క రోజులోనే నన్ను తీసుకెళ్ళడానికి ఎలా వచ్చారు? ఇక రెండోసారి నేనే స్వయంగా పరిగెత్తుకుంటూ వచ్చేశాను. మనిద్దరం ఒకరికొకరం దూరంగా ఉండలేం కదా. ఇక జెస్సీ అక్క, తన తలరాతలో కేవలం ఎదురుచూపులే రాసున్నాయి. తన ఒంటరితనాన్ని ఎవరికీ చెప్పుకోలేదు. కానీ తనర్థం తనెప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వడం లేదని కాదు కదండి. నేను జెస్సీ ఉదయంతో మాట్లాడి చూస్తాను. మీకేమనిపిస్తోంది? తను మీతో తన బాధను పంచుకుంటుందనా? లేదు, తనకి తన బాధను దాచుకోవడం అలవాటైపోయింది. మీరు జెస్సీ అక్కతో మాట్లాడడానికి బదులు నరేంద్ర బాబు గారితో మాట్లాడి చూడొచ్చు కదా. ఆయన్ని తిరిగి వచ్చేయమనండి ఇక్కడికి. ఒకవేళ తను రాగలిగితే తప్పకుండా వచ్చేసేవాడు. అక్కడ తన జాబ్ ఉంది, ఎన్నో బాధ్యతలున్నాయి, పైగా బాండ్ మీద సాయం చేశాడు. ఏదేవైనా నాకసలు అర్థం కావడం లేదు. అలాంటి జాబ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మీరు ఆయనతో వచ్చేయమని చెప్పారంటే ఆయన బాగా సంతోషపడతారు. నరేంద్ర బాబు గారు మీరు చెప్పినందుకు ఇక్కడికి తిరిగి వచ్చేస్తే ఇకప్పుడు జెస్సీ అక్క జీవితాంతం సంతోషంగా ఉంటుంది. ఏమైంది? ఏం లేదు, ఇక పడుకో. చెయ్యేందుకు తీయలేదు? ఊరికే తీయాలనిపించలేదు. అదే ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? తెలుసు. సంతోషంగా ఉంది కూడా, అలాగే భయంగా కూడా ఉంది. దేని గురించి? దగ్గరైన తర్వాత దూరం అయితే చాలా బాధగా ఉంటుంది. మరి వాటి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకంటే ఈ 4 నెలల నుండి నేను దూరాలను అనుభవించాను. నాకు తెలుసు. గడిచిన 4 నెలల్లో మన మధ్య అంతా మారిపోయింది. నేను మారిపోయాను. నిజం చెప్పాలంటే నేను భయపడిపోయాను. నీకు కోపంగా ఉందా?
లేక నువ్వు నీ మనసు మార్చుకున్నావా? నాకు కోపంగా ఉండడం రాదు వీరేందర్. అలాగే మనసు మార్చుకోవడం అలవాట్లేదు. కాని భయపడిన ఒక వ్యక్తి దూరంగా వెళ్తున్న అడుగుల శబ్దం వింటే కూడా భయపడిపోతాడు. అలాగే దగ్గరగా వస్తున్న ఆశల్ని చూసి కూడా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఆశలు పుట్టించి వదిలేసి వెళ్లే వాళ్ళకి ఎలాంటి నష్టమూ ఉండదు. ఒంటరిగా మిగిలిపోయిన వాళ్ళ మనసు చాలా బాధపడుతుంది. నేనేం కోరుకుంటున్నానంటే 4 నెలల తర్వాత నువ్వు నీకున్న పరదాన్ని తొలగించుకుని నా దగ్గరకొచ్చావు చూడు, అది ఇంతకు ముందులా ఉండాలని కోరుకుంటున్నాను. నా అడుగులు ఎప్పుడూ వెళ్లే దారిలోనే వెళ్తున్నాయి. మరి కారణం కొత్తదెలవుతుంది చెప్పు. అయినా సరే ఆలోచించుకో. మళ్ళీ నువ్వు నీ నిర్ణయాన్ని మార్చుకుని బాధపడితే నాకిష్టం లేదు. ఇక ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అరే, ఈ స్టోర్ లో 70% ఆఫ్ ఉంది. ఎక్కడ ఆంటీ గారు? ఇదిగో ఇక్కడ చూడు. అవును, నిజంగా బట్టల మీద, శాండిల్స్ మీద ఫ్లాట్ 70% ఆఫ్. నువ్వు జెస్సీ తీరిక చూసుకొని వెళ్ళి షాపింగ్ చేసుకొని రండి. అదేంటి అలా అంటారు? వాళ్ళిద్దరే ఎందుకు, మనం కూడా వాళ్ళతో పాటు వెళ్దాం. ఇదిగో చిన్ని, అమ్మా చిన్ని, త్వరగా రా, మనం వెళ్ళాలి కదా. షాపింగ్ కి లేట్ అయిపోతుంది. త్వరగా రా. వస్తున్నాను ఆంటీ గారు. త్వరగా రా. అరే వచ్చేసాను. అక్క, నీకేం కావాలి? నాకేమీ అవసరం లేదు. నువ్వు మాత్రం నీ షాపింగ్ ని చక్కగా చేసుకో. అది నేను చేస్తాను, కానీ నీకేం కావాలో అది నాకు చెప్పొచ్చు కదక్కా. రోజంతా ఇలా అడుగుతూనే ఉంటావు. త్వరగా పద, మనకి ఆలస్యం అవుతుంది. చిన్ని, నువ్వు నీకు నచ్చింది ఏదైనా జెస్సీ కోసం తీసుకురా. ఉం? అలాగే అత్తయ్య. బాయ్ అక్క. బాయ్. సరే పదండి తొందరగా. పద. పదండి. నేనైతే నాకు నచ్చిన డ్రెస్ అలాగే నీకు ఏం నచ్చితే అది తీసుకుందో గాని. ఆ? అయ్యో, ఏమైంది? నేను వీరేందర్కి అసలు చెప్పనే లేదు. తనకేం చెప్పాలి? తన దగ్గర పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? షాపింగ్ కి వెళ్ళాలా వద్దా అని? లేదు ఆంటీ గారు, ఒకసారి చెప్తే మంచిది నిన్న కదా. అసలు ఎవరు చెప్పొద్దన్నారు? ఫోన్ చేసి చెప్పేయి తనకి. అరే, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకో. ఆ, నువ్వు పద, త్వరగా పద. పద, మనకి లేట్ ఆ, అయిపోతుంది. అలాగే తీసుకొచ్చింది. ఇందులో అడగటానికే ఉంది. సరే, మీరు నలుగురు వెళ్ళి మీ షాపింగ్. ఏంటి, జెస్సీ వదిన మీతో రావట్లేదా? తన ఇంట్లోనే ఉంటుందా? ఓకే, బాయ్. అన్నయ్య, నేను ఇప్పుడే షాప్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు సాయంత్రానికే డెలివరీ ఇచ్చేస్తా అన్నారు. అందుకే నేను అనుకున్నాను పేమెంట్ కి నేను వెళ్తే బాగుంటుందని. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను కాసేపట్లో వచ్చేస్తాను. నువ్వు షాప్ వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. అరే అన్నయ్య, కానీ ఎస్ 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 లవ్లీ గారు. హలో లవ్లీ గారు, మీరు తొందరగా మా షాప్కి వచ్చేయండి. అవును, త్వరగా త్వరగా రండి.
అత్తయ్య ఆయన వీరేంద్రే. ఆయన బైక్ మీద వెళ్ళడం నేను స్వయంగా నా కళ్ళారా చూశాను. ఖచ్చితంగా ఇంటికి వచ్చుంటారు. లేదు చిన్ని, అది నీ భ్రమ అయి ఉంటుంది. లేకపోతే మరేంటి, తనకి ఈ మధ్య పెళ్ళేది కదా, ఎవరిని చూసినా వీరేంద్రలాగే అనిపిస్తున్నాడు. మిమ్మల్ని చూస్తుంటే మొత్తం షాప్ అంతా కొనేసినట్టున్నారు. నాకైతే నిజంగా అలాగే అనిపించింది. ఆంటీ, నీళ్ళు అక్కడ పెట్టి ముందే డ్రెస్ చూడు, చాలా బాగుంది కదా. అరే చాలా డిస్కౌంట్ బాగుంది. లో 1200కే వచ్చింది ఇది. పప్పు పెళ్లికి నేను ఇదే డ్రెస్ వేసుకుంటారు. చిన్ని, జెస్సీ కోసం డ్రెస్ తీసుకున్నాం కదా, చూపించటానికి. నాకు అలాగే అత్తయ్య. ఈ డ్రెస్ కూడా బాగుంది కదా. ఇదిగో చూడక్క. అరే ఇది చాలా బాగుంది. నచ్చింది కదా నీకు? నాకు ముందే తెలుసు. చిన్ని, నువ్వు తీసుకున్నది కూడా చూపించు. అలాగే. ఇది చూడు. ఇది కూడా చాలా బాగుంది. అక్క, ఉమ్, ఆయన ఇంటికి వచ్చారా? అవునొచ్చాడు. చూసారా అత్తయ్య? నేను చెప్పాను కదా నేను ఆయన్ని చూశానని. నేను ఒప్పుకుంటున్నాను, భార్యల దృష్టి చాలా చురుగ్గా ఉంటుంది. ఏమైనా ముఖ్యమైన పని మీద వచ్చారా? తెలీదు, నేను తను అడగలేదు. అసలు ఆ టైంలో వీరేంద్ర ఇంటికెందుకు వచ్చాడు? ఏమో తెలీదు అత్తయ్య. తను తిన్నగా వచ్చి తన గదిలోకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. అంత ముఖ్యమైన పనేం వచ్చింది అసలు వీరేందర్కి? ఏం లేదులే, తను భయపడిపోయి ఉంటాడు. చిన్ని తనకి చెప్పింది కదా తను షాపింగ్ చేయడానికి వెళ్తున్నానని. ఇక అందుకే చెక్ చేయడానికి వచ్చుంటాడు. తన భార్య మొత్తం డబ్బు తీసుకుని వెళ్ళిందా ఏంటని. జీతి, నువ్వు మరీను ఊరుకో. వదినా, నీకు అర్థం కావట్లేదు. నువ్వు ఊరికి టెన్షన్ పడుతున్నావు. ఎందుకంటే ఇది టెన్షన్ పడాల్సిన విషయం. నీకు తెలుసా, అమ్మా చిన్ని ఇద్దరూ అడిగారు నేను ఇంటికి ఎందుకు వచ్చానని. వాళ్ళు నిన్ను అడిగారు అంతే కదా, పనిష్మెంట్ ఇవ్వలేదు కదా. ఇంతకీ నువ్వేమని చెప్పావు? ఏం చెప్తాను, అబద్ధం చెప్పాల్సి వచ్చింది. షాప్ కి సంబంధించి ఇంపార్టెంట్ పేపర్స్ కోసం వచ్చాను. ఇక ఈ విషయం గురించి వదిలే. వాళ్ళు అడిగారు, నువ్వు జవాబు చెప్పావు. విషయం అంతటితో అయిపోయింది. అయినా నువ్వు నేను ఇంటికి వచ్చానని చెప్పాల్సిన అవసరం ఏముంది? నువ్వు చెప్పకపోతే ఇన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళు కాదు. చిన్ని నన్ను అడిగింది, ఏమని చెప్పాలి? చెప్పాల్సింది నేను ఇంటికి రాలేదని. తను నిన్ను దారిలో చూసిందంట. దారిలోనేగా చూసింది, ఇంటి నుండి వెళ్ళడం చూడలేదుగా. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. చూడు, నేను అలాగే ఉన్నాను, నువ్వు అలాగే ఉన్నావు. మన బంధం ఇంతకు ముందులాగే ఉంది కదా. మరి నీకు ఈ టెన్షన్, భయం దేనికి? చూడు, నేను అలాగే ఉన్నాను, నువ్వు అలాగే ఉన్నావు, మన మధ్య బంధం కూడా అలాగే ఉంది. కానీ ఇప్పుడు అంత మారిపోయింది. ఏ? ఇంతకు ముందుకి ఇప్పటికి ఏంటి తేడా? ఇంతకు ముందు మన మధ్యలో చిన్ని లేదు. ఎక్కడికి వెళ్లారు? అదే నేను జెస్సీ వదినతో మాట్లాడుతున్నా. అలాగా? ఏం మాట్లాడుకున్నారు? ఏదో ఊరికే. ఏమైంది? ఏమైనా కావాలా? వద్దు, నేను నీకోసం ఒకటి తెచ్చాను. నా కోసమా? ఎందుకు? నాకు తీసుకురావాలనిపించింది, తెచ్చాను. హ్మ్, ఏంటది? నువ్వే చూడు. గాజులా? ఎంతో బాగున్నాయి. ఇవి ఇన్నే ఉన్నాయా? ఏ సరిపోవా? లేదు లేదు. జెస్సీ అక్క కోసం తేలేదా? చిన్ని, నేను నా భార్య కోసం గిఫ్ట్ తెచ్చాను. నేనేదో ఊరికే అడిగాను. సరే, వేసుకొని చూపించు. నేనెందుకు వేసుకోవాలి? ఇదిగో, మీరే వేయండి. సరే తల్లి, ఇవ్వు. ఏమైంది? ఎందుకలా చూస్తాను? చూడటం లేదు, ఆలోచిస్తున్నాను. దేని గురించి? ఏముంది, సందర్భం లేకుండా ఇచ్చే బహుమానం ఎంతో అందంగా ఉంటుంది కదా. అయితే ఏమైంది? బహుమానం ఇవ్వడానికి ఏవైనా కారణాలు కావాలా ఏంటి? ఆ కానీ సందర్భం లేకుండా ఇచ్చే బహుమానం ఏవేవో ఆలోచనలకి కారణమవుతుంది. నాకు అర్థం కాలేదు. నేనొక బుక్ లో చదివాను,
భర్త సందర్భం లేకుండా బహుమానం తీసుకొస్తే దానికి 2 కారణాలుంటాయట. మొదటిది, తను చేయకూడని తప్పు ఏదైనా చేసుండాలి అని. లేకపోతే తను ఏదైతే చేయాలో దాన్ని తను చేసుండకపోవచ్చు. అలా ఎందుకు చూస్తున్నారు? మీరు కూడా అలా ఏమైనా చేశారా ఏంటి? ఎందుకంటే నేను అది కూడా చదివాను. అసలు నువ్వు ఎందుకు ఇవన్నీ చెప్తుంటావు? అరే ఇదేంటి? నాకు చెప్తే నేను నీకు వేసేదాన్ని కదా. అయిపోయింది. థ్యాంక్స్ అక్క. థ్యాంక్స్ దేనికి? హల్వా చేసినందుకా? లేదు, హల్వా లాంటి భర్త కోసం. ఈ 4 నెలల్లో నువ్వు చాలా మారిపోయావు. ఆ ఖచ్చితంగా మారిపోయాను. నన్ను నేను అద్దంలో చూసుకున్నానంటే నన్ను నేను పోల్చుకోలేకపోతున్నాను. మనసులో ప్రేమ ఉందంటే మొహంలో రంగులు మారిపోతూ ఉంటాయి. అక్క, ఇద్దరు ప్రేమికులు ఒకరికొకరు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఎంతో కష్టంగా ఉంటుంది కదా. అవును చిన్ని, కొన్నిసార్లు కష్టానికి దూరానికి మధ్య కొన్ని కారణాలు, కొన్ని బాధ్యతలు వస్తాయి. వాటిని మనం నిర్వర్తించాలి. అక్క, నువ్వు నీ గురించి నరేంద్ర బాబు గురించి మాట్లాడుతున్నావు కదా. నేను ఆయన గురించి మాట్లాడగలనంతే. కానీ నాకు ఇప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తోంది? ఇక్కడ అక్క నేను కాదు, నువ్వు అని. అక్క, అలాంటిదేమీ లేదు. నువ్వు మరీ గాజులు చాలా బాగున్నాయి. వీరేంద్ర చాయిసా? బాగున్నాయి. ఆ పొగిడించుకునే అర్హత అయితే ఉంది నీ మరిదికి. అక్క, మేం హనీమూన్ నుంచి వచ్చేటప్పుడు నీకోసం గాజులు కొన్నాం కదా. నువ్వు వాటిని ఎందుకు వేసుకోవట్లేదు? అవి నీకు నచ్చలేదు కదా? లేదు, వాటిని వేసుకునే అవకాశం రాలేదు. గాజులు వేసుకోవడానికి కూడా అవకాశం దొరకాల ఎవరికైనా? ఇప్పుడే వేస్తాను నేను. చెప్పు, వాటిని ఎక్కడ పెట్టావు? వదిలే చిన్ని. ప్లీజ్ చెప్పొచ్చు కదక్కా. ఎక్కడ పెట్టావు? నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. అదిగో ఎదురుగా ఉన్న డ్రాలో ఉన్నాయి. ఓకే, వదిలే చిన్ని, ఏదో ఒక రోజు వేసుకుంటానులే. ఏదో ఒక రోజు ఎందుకు? ఈ రోజే ఎందుకొద్దు? ఈ గాజులను నువ్వు ఈ రోజే వేసుకోవాలి. ఇదేంటి విరిగిపోయిన గాజులు? అక్క, విరిగిపోయిన గాజులను జాగ్రత్తగా దాచుకోకూడదు. అశుభంగా భావిస్తారు. ఇవి తెలియకుండా మనకి గుచ్చుకుంటాయి కూడా. అవును, కానీ అప్పుడప్పుడు కొన్నిటిని గుర్తు చేస్తూ ఉంటాయి. అలాగా? అందుకే నన్ను వీటిని దాచిపెట్టుకున్నావు? ప్రేమకి గుర్తుగా కదా. నా గాజులెప్పుడూ విరగలేదు. చిన్ని, ఆ ఏమైనా కావాలా? లేదు, నేను పడుకోవడానికి వెళ్తున్నా. ఏంటి? అక్క, నీ ఇయర్ రింగ్ ఏమైంది? అరే, అది ఇక్కడెక్కడా లేదండి. జెస్సీ అక్క ఇయర్ రింగ్ మన గదిలోకి ఎలా వస్తుందండి? అది నిజమే. తను ఎక్కడికి ఎందుకు వస్తుంది? జాగ్రత్త.